హెచ్సియు ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదంటూ డీసీపీ వినీత్ తెలపడం జరిగింది. కంచిగచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయట వ్యక్తులు దాడులకు దిగారంటూ డీసీపీ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడి చేశారంటూ చెప్పారు. ఈ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ కి గాయాలయ్యాయంటూ తెలిపారు. 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామని డీసీపీ తెలిపారు. నవీన్ కుమార్లను రిమాండ్కు తరలించామంటూ కూడా డీసీపీ తెలపడం జరిగింది. నవీన్ కుమార్ కి క్యాంపస్ తో ఎలాంటి సంబంధం లేదు, అయినా కూడా అక్కడికి వచ్చారంటూ డీసీపీ తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులు బయట వ్యక్తులు వలలో పడొద్దంటూ డీసీపీ మాట్లాడడం జరిగింది. హెచ్సియు ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదంటూ డీసీపీ వినీత్ తెలిపారు. కంచిగచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడి చేశారన్నారు. ఈ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ కు గాయాలయ్యాయన్నారు. మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామంటూ డీసీపీ తెలిపారు.